అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలోని బ్రాండెక్స్ సంస్థ కార్మికులు సమ్మెకు దిగారు. ఫిబ్రవరి 1 నుండి పని సమయాన్ని 30 నిమిషాలు పెంచుతూ యాజమాన్యం నిర్ణయించడంతో కార్మికులు దీనిని నిరసిస్తూ సమ్మె బాట పట్టారు. కంపెనీ గేట్లు తీసుకుని బయటకు వచ్చి కార్మికులు నిరసన తెలియజేశారు. ఈ సమ్మెకు సిఐటియు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. తహసీల్దార్ ఇతర అధికారులు వచ్చి యాజమాన్యం మహిళా కార్మికులతో సంప్రదింపులు జరిపారు. ఈ సందర్భంగా పలువురు మహిళా కార్మికులు మాట్లాడుతూ మహిళా కార్మికులు రోజుకి 8 గంటల డ్యూటీకి అదనంగా ఫిబ్రవరి 1 నుండి షిఫ్ట్ కి అరగంట డ్యూటీ పెంచడాన్ని నిరసిస్తున్నట్టు చెప్పారు. జూనియర్ స్కాలర్షిప్స్ లేవు, అన్ని తీస్తారండి. మ్యారేజ్ స్క్రీన్ కూడా లేదు, ఏమి బెనిఫిట్స్ లేవు. బెనిఫిట్స్ ఉన్నాయని మన కంపెనీలో జాబ్ మామూలుగా మొత్తం అన్నట్టుకైనా దేనికైనా లేడీస్ ప్రాబ్లం ఉంటే వాష్రూమ్ పంపించడం లేదు, టాబ్లెట్ ఇవ్వడం లేదు, జెండు బామ్ ఇవ్వడానికి ఇంత గొత్తు ఆలోచిస్తున్నారు. మాకు బిఎస్సీ ఇవన్నీ కట్ అవుతున్నాయి కానీ అది బిఎస్సీ అమౌంట్ రాదు. రాలేదు. 80,000 70,000 కాదు, 80,000 కట్ అవుతుంది 9 సంవత్సరాలు దాటినందుకు. ఆ 80,000 డబ్బులు ఏమవుతున్నాయో కూడా మాకు తెలియదు. ఇంతకు ముందులా లేదైతే కంపెనీ. బ్రాండెక్స్ అయితే టార్చర్ ఎక్కువగా ఉంది. అవుట్పుట్ పరంగా మాకు ఇన్పుట్ మాకు 2,400 టార్గెట్ అడుగుతున్నారు. మేము కొట్టలేకపోతున్నాం. మాకు సెలవు ఇవ్వట్లేదు. మెడికల్కి వెళ్ళకపోయినా మెడికల్ అమౌంట్ కట్ చేస్తున్నారు. మాకు లీవ్ ఇవ్వట్లేదు, లీవ్ కూడా ఇవ్వట్లేదు. మాకైతే 12 గంటల బయలుదేరితే నైట్ 12 అవుద్ది, మార్నింగ్ 4 గంటల బయలుదేరితే ఈవినింగ్ 4 అవుద్ది. ఇప్పుడు మా పరిస్థితి అయితే జీతాలు 8,000 రూపాయలు మా చేతికి వస్తున్నాయి. అన్ని ఫోన్ మా చేతికి వచ్చేది 8,000 రూపాయలు మాత్రమే. మాకు రేపు పొద్దున్న ఈ కంపెనీలో ఉన్నప్పుడు ఏమన్నా జరిగితే మా పిల్లల పరిస్థితి ఏంటి? మా పిల్లలకి వెనకాల రెస్పాండ్ ఏంటి? మాకు న్యాయం చేయండి సార్, మాకు జీతం పెంచండి. కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపిన సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఆర్ శంకర్రావు మాట్లాడుతూ డ్యూటీ సమయాన్ని పెంచడం కార్మికుల శ్రమను దోచుకోవడం కోసమేనని అన్నారు. వేల కోట్ల రూపాయలు ఆర్జిస్తున్న బ్రాండ్ యాజమాన్యం ప్రభుత్వం రాయితీలు పొందుతుందని, కార్మికులు కనీసం వేతనాలు అమలు కావడం లేదని దుయ్యబట్టారు. ఇప్పుడే చెప్తా ఉన్నారు కార్మికులు, ఒక అరగంట పర్మిషన్ కి హాఫ్ రోజు జీతాన్ని కూడా కటింగ్ చేస్తున్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈరోజు ఇది చాలా కష్టతరమైన పని. ఇతర కర్ణాటకలో ఉన్న దగ్గర అక్కడ కూడా జీతాలు చాలా ఎక్కువ. అక్కడికిక్కడ జీతాలు చూస్తే వేలల్లో తేడాలు కూడా ఉన్నాయి. శ్రీ సిటీలో కూడా జీతాలు తక్కువ, ఇక్కడ కూడా జీతాలు తక్కువగా ఉన్నాయి. 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు పనిచేస్తున్న వేతనాలు పెరగట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా మినిమం వేజెస్ జీవోని మార్పు చేయలేదు. గత 15 సంవత్సరాల నుంచి జీవో మార్పు చేయకపోవడం వల్ల ఈరోజు బ్రాండిక్స్లో జీతాలు పెరగకపోవడానికి అదొక కారణం. గతంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మేము మారుస్తామని, మార్చలేదు. జగన్ గారు 5 సంవత్సరాల పరిపాలన అయింది, అక్కడ మారలేదు. కొత్తగా వచ్చిన ప్రభుత్వం అయినా ఇప్పటికైనా వెంటనే మినిమం వేజెస్ జీవోని మార్చాలి. అలాగే వీడిఏ పాయింట్లు వాటన్నిటినీ కలుపుతూ జీతాలు అవి ఇవ్వాలి. అరగంటని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. కార్మికులు చేస్తున్న పోరాటానికి సిఐటియు సంపూర్ణమైన మద్దతును తెలియజేస్తాం. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె లోకనాథం, ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి డిడి వరలక్ష్మి, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు జి సత్యనారాయణ, వివి శ్రీనివాసరావు, కె సోమనాయుడు తదితరులు మాట్లాడారు.